ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 17, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైన దేవుని జన్మ, ఇజ్రాయేలు ప్రజలు దేవుని మేలులు మర్చిపోయి అన్యజనుల తట్టు, అన్య దేవతల తట్టు తిరిగి దేవుణ్ణి మర్చిపోయినప్పుడు ఆయన శత్రువుల చేతికి వారిని అప్పగించి బాధకు వారిని దగ్గర చేశారు. బొత్తిగా వారు నాశనమైనప్పుడు, తిరిగి కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మరలా వారిపై కనికరించి దేవుడు వారిని గొప్ప కనికరముతో వారి పట్ల వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారు దేవుని తట్టు వారు తిరిగిన వారుగా లేరు కనుక ఆయనే ఎంతగానో వారి మీద జాలిపడి వారి పట్ల దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఇలా నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుదురు అని వాగ్దానం చేశారు. ఆయన మాట ఇచ్చారు. నిజమే ప్రియమైన జన్మ, మనం కూడా ఎన్నోసార్లు దేవునిని మరచి ఇతరులను ఆశ్రయిస్తే మనం బ్రతికి ఉన్న చచ్చిన వారమే. మనం జీవోత్సవంలాగా బ్రతకడం దేవుని చిత్తం కాదు. సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడి తృప్తిగా ఆయనలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఆయనే మన ఆశ్రయము, మన ధైర్యము, మన ఆధారము. మనుషులను ఆశ్రయిస్తే కృంగిపోతాము, ఎప్పటికీ కింద స్థితిలోనే ఉంటాము. ఆయనను ఆశ్రయిస్తే ఎప్పటికీ సంతోషంగానే మనం జీవిస్తూ ఉంటాము. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.